హలో, ఏంట్రా ఎంత పొద్దున్న ఫోన్ చేసావా? బాయ్ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇవాళ మధ్యాహ్నమే బయలుదేరుతున్నాను రా. బండి పట్టుకుని ఏమైనా వస్తారా? బండి ఏమీ లేదురా, 2 కిలోమీటర్లు కదా నడిచి వచ్చి. సరేలే నడిచి వచ్చేస్తాలే. సరేరా, బాయ్ రా. సరేరా అయితే ఉంటాను ఇంకా. రేపు కిరణ్ కూడా వచ్చి రండి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏదో తిని చూద్దాం. కిరాణా షాప్కి వెళ్ళి అందరు సోడా నువ్వే గాలి పెట్టి తీసుకుని అంటున్నావు. నేను ఫోన్పే చేస్తాలేరా. నేనే ఫోన్పే చేస్తాలేరా. ఎందుకురా అందరికి యూపీఐ పిన్ కనబడినట్టు చూపెడతావు? అందరూ మనోళ్ళే కుదరా, మన ఫ్రెండ్సే కుదరా, మనలో మోసం చేస్తారా. రారా. అదంతా టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం. అన్న మ్యాజిక్ ఉంటే ఓపెన్ చేసేలా? అంతా అక్కడికైతే ముందంతావరా. చేసుకోండి రా. ఏంట్రా టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ మే. హలో, చెప్పరా. కిరణ్ అలా అమ్మకి సీరియస్ ఉందిరా, ఒక 5,000 ఫోన్పే చేయరా. సరే ఇప్పుడు అమ్మ జాగ్రత్త. సరే కిరణ్ పంపించరా. అరే జస్వంత్, నా అకౌంట్లో డబ్బులు ఉండేవిరా, కానీ ఏమైంది ఏంటి లేవని చూపెడుతుందిరా. నిజంగా నా దాంట్లో ఉండేవిరా, నాకేం అర్థం కావట్లేదురా. మళ్ళీ నీకు ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానురా చూసి. సరేరా. హలో చెప్పు బా. డబ్బు ఏంటి లేవరా? చూడండి, అక్కడ ఏముంటే చూడరా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు బాగలేదు. ఏం లేబా, ఫోన్ చేయలేనా? ఏం లేబా, ఏమనుకోకు. మరి ఉంటాను ఇంకా. లేవా? సరే. Thank you.
హలో అరే గణేష్ ఒక 5,000 ఉంటే చూడు అమ్మలు అమ్మకపోలేదురా. ఇంత అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేదురా. సరే బాయ్, ఏం అనుకోకు. సాయి హలో చెప్పురా కిరణ్. నాకాడ డబ్బులు లేవురా, నేనే మా ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశాను. సరే సరే. చెప్పరా తమ్ముడు. నేనా కొబ్బరి తోట కాడ ఉన్నాను రా. ఇది ఏమైంది? సరే ఎక్కడ ఉంటాను రా. సరే. నీకు ఏమైంది రా తమ్ముడు? ఫోన్పేలో డబ్బులు లేవని చూసాను. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బాగాలేదు. వాళ్ళు చేద్దాం వెళ్ళి ఫోన్పే తీసుకుంటాను. వెళ్ళేసరికి డబ్బులు లేవని చేశాను. ఏమైంది అర్థం కాదు. ఇంకెవరికైనా కనుక్కుంటాం. లేదు రండి ఫ్లవర్ పంపించు. సరే అయితే మనకి ఇవన్నీ తెలియాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. రేపు ఉదయం వెళ్దామా? బాబా అకౌంట్ డబ్బులు కట్ అయినాయి కదా, ఈ అకౌంట్ నుంచే 2,100 చంద్రాల సూర్యకాంత్కి వెళ్ళి సూర్యకాంత్ నుంచి మరో 2 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ లెవెల్లో చేసింది అవ్వలేకపోతే మీ ఫ్రెండ్స్ అని. సరే అయితే నాకు టైం అయింది, నేను డ్యూటీకి వెళ్ళాలి. అరే బా ఏజెంట్ పెట్టచ్చు, మీరు అలా పెడతారనేసి మీకు కూడా లిస్ట్ ఇచ్చాను. సరే థ్యాంక్ యూ బాబా. ఎలా కట్ అయితే ఎవరికైనా పంపించే చూడు. లేదు సార్ చెప్తాను. బ్యాంక్ వెళ్ళాలా? అక్కడికి వెళ్తాను సార్, డీటెయిల్స్ ఇచ్చి పంపారు. లేదంటే మీ ఫ్రెండ్స్ తీసుకుంటారా? వాళ్ళు నేను తీసుకొని రాలేను సార్. వాళ్ళు రమ్మన్నా రాదు, వాళ్ళు రాకుంటే అవ్వదు సార్. అవదరా? కిరణ్ పదరా వెళ్ళిపోతా. సరే సరే. తమ్ముడు అమౌంట్ ఫోన్పే చేసాను చూసావా? చూడలేదు రెడీ. చూడరా, మీ ఫ్రెండ్కి ఎమర్జెన్సీ అన్నా కదా, అమౌంట్ పంపాలి. హలో అరే జస్వంత్, ఏ నా దగ్గర ఒక 5,000 ఫోన్పే చేస్తాను చూడు. వద్దురా, అమ్మ చనిపోయిందిరా. 5,000 చూసుకోలేకుండా అమ్మ నా వల్ల చనిపోయిందిరా. ఉంటానురా. ఏమైందిరా? మా ఫ్రెండ్ అమ్మ చనిపోయిందంట. పాపరా తెల్లవారు అడిగాడు. నా పతి అంత రావాలట. సూపర్ మీరు వాట్సాప్ పే నుంచి వేరే వాళ్ళకి డబ్బులు పంపించుకొని వాళ్ళకి నీకు 2,500 నీకు 2,500 అటు నుంచి బాగా కొట్టించుకున్నారా. ఏం మాట్లాడుతున్నా? వాట్సాప్ పే అయితే గూగుల్ పే చేసుకుంటా, పంపడం కూడా తెలియదురా. నువ్వేమంటావు ఏంట్రా? అవసరం తిన్నాడు నా డబ్బులు. ఈ డబ్బులు మేమేం తీసుకోంరా. వాట్సాప్ కూడా ఎలా పంపుతున్నా తెలియదు మాకు. నేనైతే ప్రూఫ్ లేకుండా రానురా కదంటరా. మీ ఇద్దరు పేర్లు ఇచ్చాడు రా బ్యాగ్కి వెళ్తే. ఎలారా మీకు ఈ ప్లాన్ వచ్చింది? సిగ్గులేదారా మీ ఇద్దరికి? మీ వల్ల రే
మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది అక్కడ. మీరేంట్రా అప్పుడు కూడా ఫోన్ చేసి అడిగాను కదా, 5,000 ఉంటే ఇవ్వట్రా, 5,000 ఉంటే ఇవ్వట్రా అనేసి. ఇందులో మీరే నా ప్రాణవర్గం బతికారు కదరా. నాకెలా చెయ్యాలనిపించింది మీకు ఇలాగా. ఏడ్చేసారా అనేసి ఎంతవరకు నటించారా కమలాసంలాగా ఇద్దరు. ఇప్పుడు చూడండి అసలు ఏటుందో దేశాగరం తోడమ్మా. నీకు వచ్చే డబ్బులు 2,500 అదే నటిస్తున్నారు ఇద్దరు కలిపి. మా అమ్మ నాన్నకంటే మిమ్మల్ని కదరా నన్ను ఒక ముద్ద పెడితే కరిగిపోండేవాళ్ళరా. అమ్మ జీవితం మా అమ్మ నాన్న అమ్మ పాత్ర మీతోనే కదా ఎక్కువసేపు మీతోనే కదా అలా కలిసి తిరిగాను. ఎందుకు ఇలా చేయాలనిపించింది? మీరు అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడిని కదరా. మీకు ఏ అవసరం ఉన్నా ఆదుకుండేవాడిని కదరా. హెల్ప్ అంటే చేసేవాడిని కదా. మీకేంటో తక్కువ చేస్తుంది మీ ఇద్దరికి? చెప్పండి రా మీ ఇద్దరు కలిసి ఏంటో నేను తక్కువ చేస్తాను మీ ఇద్దరికి. ఇంకెప్పుడు అరే దయచేసి మీ ఇద్దరు మొక్కలు ఇంకెప్పుడు చూపెట్టరా. దయచేసి చెప్తాను. ఇంకా ఫ్రెండ్స్ అని నమ్మకుండా రాకండి, మా ఇంటికి కూడా రాకండి అసలు మీరు. రే కిరణ్ చెప్పేది వినరా. రే ఇంక మిమ్మల్ని నమ్మే ఓపికైతే నాకు లేదురా. ఇంక అందరూ ఇంకా రే ఇంక నన్ను ఎప్పుడు పిలకండి, ఇంక కానిచ్చండి, నన్ను ఇంక మర్చిపోండి. ఏంట్రా చిన్న పని ఉంది. ఫోన్పే చేసిన సంగతి నీకు నాకు తెలియలే, ఇంకెవరికి తెలియకూడదు. నీకే రా చెప్పిందే, అర్థం కావట్లేదేటి? నేనెవరు చెప్తాను రా. ఏం చేశారన్న నా ఫ్రెండ్స్ అయ్యండి, నన్ను భలే చేశారన్న. నువ్వు అందరూ మనల్లో అనుకుంటావు, వాళ్ళేనేమో వాళ్ళు నిన్నే మోసం చేశారు. ఇది మా ఫ్రెండ్కి నిజంగా జరిగింది. వాళ్ళ ఫ్రెండ్సే వాట్సాప్ పే కూడా మనకు తెలియదు. ఏదో గూగుల్ పే, ఫోన్పే పంపుకుంటాం. వాట్సాప్ పేలోని 2,5 పంపుకొని ఒక మెసేజ్ అలా డిలీట్ చేస్తారు, అలా డిలీట్ చేస్తారు. వాట్సాప్ పేలో నిజంగా చెప్తాను, వాట్సాప్ పే అని ఉన్నది, పేమెంట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే వాట్సాప్ ఫోటోలు ఎలా పంపుతామో అలా డబ్బులు కూడా పంపుకోవచ్చు. వెంటనే డిలీట్ చేసేవచ్చు. మెసేజ్ ఎలా డిలీట్ చేస్తామో అలా డిలీట్ చేసి నీకేం కనిపించదు, అక్కడ హిస్టరీలో కూడా ఏం చూపించదు. డబ్బులు నువ్వు ఎవరికి పంపవో తెలియదు. బ్యాంక్కి వెళ్తే కానీ డీటెయిల్స్ రావు. నిజంగా వాట్సాప్ పేలోనే పేమెంట్ చేయవచ్చు. అలా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని నిజంగా మా వాడికి జరిగింది. ఇది కథ రూపంలో రాసుకొని తీసాను అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.